కొన్ని చూస్తుంటే నిజంగా దేంతో నవ్వాలో అర్థం కాదు. ఎంతసేపు మనము బీఆర్ఎస్ అధినేత మీద కుట్రలెట్లా వన్నాలే, ఏ రకమైన ప్లాన్లు వేయాలనే మైండ్లో తప్ప అసలు ప్రజలు ఏం కష్టపడుతున్నారు, ప్రజలు ఏం ఇబ్బందుల్లో ఉన్నారు అన్నది పక్కన పెట్టి దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుగా కామారెడ్డి సమీక్షకు, వరదల సమీక్షకు పోయి ఈయన మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి, ఇక దేంతో నవ్వాలో మీరే చూడరు ఒకసారి. వాన ఎంత వచ్చిందంట, ఇది ప్రజలను అడగాల. వాళ్ళంతా కూడా వరదలు వచ్చి బురదలలో చిక్కుకుపోయి వాళ్ళ వంట సామాన్లు కావచ్చు, కట్టుబట్టలు కావచ్చు, తినే ఆహార పదార్థాల కానించి మొత్తం బురదమయం అయిపోతే ఆ ఇండ్ల దగ్గరికి పోయి సమీక్షించి దాని గురించి మాట్లాడాల్సింది. వాన ఎంత వచ్చిందంటే వాళ్ళు చెప్తారా? వాన ఎంత వచ్చిందన్న రిపోర్ట్ ఎవరి దగ్గర ఉండాలో? రేవంత్ రెడ్డి దగ్గరనే కదా ఉండాల్సింది. పలానా కామారెడ్డిలో ఎంత పడింది, 20 సెంటీమీటర్ల వర్షం పడిందా, 30 సెంటీమీటర్ల వర్షం పడిందా, ఎన్ని రోజులు పడింది, ఎంతమంది ప్రజలు నీళ్ళల్లో చిక్కుకుపోయారు, ఎంతమంది ఇల్లులు ఇలా బురదమయమై ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు ఆర్థిక సహకారం అవసరము, ఇది కదా కావాల్సింది. కాదు, చనిపోయిన వాళ్ళకు 5 లక్షల నష్టపరిహారం ప్రకటించి ఈడికొచ్చి ఎంతమంది పిల్లలమ్మ మీకు, ఎంత వాన పడింది, చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయం భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. ఈ పరిస్థితి ఎక్కడిది? ఇదంతా కూడా తెలియదా? ఇది కామారెడ్డిలో ఉన్న మన మునిగిపోయిన పరిస్థితి. అందుకే ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఈ వీడియోలో, అంటే నిజంగా ప్రజల కోసము, ప్రజలు ఇబ్బందులు పడుతున్న బాధ గురించి కొంచెమన్నా మనసు అనేది కరిగి ఉంటే ఆ ఫేస్లో ఒకసారి ఎక్స్ప్రెషన్ చూడండి, ఆ అడుగుతున్న విధానం కానీ, ఆ చేతులు వాళ్ళు ఆప్యాయంగా, అరే మా ముఖ్యమంత్రి వచ్చిండు కనీసం ఆప్యాయంగా చేతులు పట్టుకోవాలనుకుంటే కూడా ఒక్కొక్కసారి చూడండి. ఒకసారి చూడండి. కనీసము వాళ్ళ చేతుల్లో చెయ్యి వేసి కొంచెం మేమున్నాము అనే భరోసా ఇవ్వడానికి కూడా అది తాకాలనా వద్దా అన్న చిన్నగా కనపడుతున్న వైనం. ఎంత వాన పడిందని వాళ్ళని అడిగితే వాళ్ళు అడుగుతున్నారు, చాలా ఇబ్బంది పడ్డాము మేము, రాత్రులు చాలా భయపడ్డాము అని అడుగుతుంటే ఎంతమంది పిల్లలు ఏం చదువుకుంటున్నారు? అది ఆడ ప్రశ్న ఏంది? వద్దు మేము ఉన్నాము, సో మీకు ఎంత నష్టం వాటిల్లింది, కనీసం మీరు ఇప్పుడు కనీసం వండుకొని తినడానికన్నా పరిస్థితి ఆడ ఉందా? అట్లీస్ట్ ఇంట్లో బురదన్ని ఎత్తిపోసుకున్నారా? కనీసం గింజలు ఏమైనా ఉన్నాయా, బియ్యం ఏమైనా ఉన్నాయా, కూరగాయలు ఏమైనా ఉన్నాయా? ఎంత ఇబ్బందులు పడ్డారు ఆ రోజని అది అడగాల్సిన పరిస్థితి. జనరల్గా అయితే ఎవ్వరు, ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా మామూలుగా ఎవరు పోయినా కూడా గదే మాట్లాడతారు. కానీ వాళ్ళ వీడియోలో చూస్తుంటే, అడిగిన మాటలు చూస్తుంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఆ వీడియో చూస్తుంటే. ఒక్కసారి మీకు అర్థమైతే కామెంట్ రూపంలో పెట్టండి. కరీంనగర్ జిల్లా ఏ రకంగా, కామారెడ్డి ఆల్మోస్ట్ మన వర్షాలకు 7 జిల్లాలు అతలాకుతలమైనవి. కానీ ఇలా పరిస్థితి ఎట్లుంది? నేను అదే మాట అన్న, దొంగలు పడ్డ 6 నెలలకు, అంటే పోయి మన ఏదో గాలి మోటార్లో పోయి చక్కర్లు కొట్టేసి అట్లా తొంగి చూసి సమీక్ష చేసేసారు, అయిపోయి. అట్లా సమీక్ష చేసే నీళ్ళన్నీ బ్యాక్ వచ్చేస్తాయా, పట్టేసుకుంటారు. అదే మన అందశ్రీ గారు వానాను ఒకరోజు ఆపారన్నట్టుగా అట్లా పోయేసి రేవంత్ రెడ్డి భూమ్ బస్మాన్ అంటే వరదలన్నీ వెనక్కి వచ్చేసి అంత డ్రై అయిపోతుందా? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయి అది కూడా మనస్ఫూర్తిగా మాట్లాడవచ్చు కదా. ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడండి, ఒకసారి ఆ చేతిలో చేయి వేస్తున్న విధానం చూడండి, భగవంతుడా అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే దాని మీద చిత్తశుద్ధి ఎక్కడుంది? మైండ్లో ఎప్పుడు ఒకటే రన్ అవుతుంది. అంటే కేసీఆర్ మీద కుట్ర ఎట్లా వన్నాలే, వాళ్ళు రేపు అసలు కేసీఆర్ని తలుచుకోకుండా జనాలు ఏం చేయాలి, ఇదే రన్ అవుతుంది మైండ్లో తప్ప నిజంగానే పోతున్న ప్లేస్కి చిత్తశుద్ధితోటి వెళ్తే దాని రిఫ్లెక్షన్ వేరే తీరుగా ఉంటుంది. ఆ కడుపులో నుంచి తన్నుకొచ్చే ఆప్యాయత వేరే తీరుగా ఉంటుంది. కానీ అట్లా ఎందుకు ఉంటుంది ఇప్పుడు? సో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో మీరు చూడండి, ఒకసారి కింద కామెంట్ చేయండి. చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయం భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. పిల్లలు ఎంతమంది?
బిడ్డన ఏం చదువుకుంటున్నావు?